హాయ్ స్టూడెంట్స్, ఇంతవరకు 10th క్లాస్ మ్యాథ్స్ అందరూ కూడా బాగా చేసి ఉంటారు. ఒకసారి నేను ఫైనల్ రివ్యూ చెప్తున్నాను. ఫైనల్గా ఒకసారి ఏవేవి మన టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జామ్కి రేపు ఏవైతే ఎక్కువ రాబోతున్నాయో, ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువ స్కోరింగ్ వచ్చే కొన్ని టాపిక్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చేసిన తర్వాత మిగతా మీకు సమ్స్ అని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనకి 8 మార్క్స్ సమ్స్ నేను చెప్తున్నాను. 8 మార్క్స్కి వచ్చేసరికి ఫస్ట్ మనకి రియల్ నంబర్స్. మనకి ఈ రియల్ నంబర్ చాప్టర్ నుంచి మనకి రేషనల్ అండ్ ఇర్రేషనల్ వచ్చేసరికి మోడల్ దీంట్లో √5, √7, √3 లేదనుకుంటే ఒకవేళ ఈ మోడల్ మారింది అనుకోండి 5 - √3 కానీ 3 + 2√5 కానీ లేకపోతే 6 - √2 ఇలా ఈ విధంగా ఒకటే మోడల్. సో ఒకటే మోడల్ రేషనల్ ఇర్రేషనల్ నంబర్స్ లో ఈ టాపిక్స్ ఎలా చేసుకున్నట్టయితే ఈ చాప్టర్ నుంచి మనం 8 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇంకో చాప్టర్కి వచ్చేసరికి కోఆర్డినేటరీ జామెట్రీ. నుంచి మనం రేషియో లేదనుకుంటే డిస్టెన్స్. మనకి డిస్టెన్స్ అంటే సింపుల్ గా మనకి 4 పాయింట్స్ ఇస్తాడు. ఒకటే ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే x2 - x1² ప్లస్ y2 - y1² అలాగే 4 పాయింట్లని ఏబి, బిసి, సిడి, డిఏ. డయాగ్నల్స్ కావాలనుకోండి ఏసి, బిడి. ఇలా మనకి ఈ 6 పాయింట్స్ 7 పాయింట్స్ వస్తాయి కాబట్టి అన్నింటిలో కూడా డిస్టెన్స్ ఒకటే ఫార్ములా వేసుకొని చేసుకున్నట్టయితే మనకి ఫుల్ మార్క్స్ అనేవి 8 మార్క్స్ పడతాయి. ఇన్ కేస్ ఈ మోడల్ కానీ మిస్ అయింది అనుకోండి రేషియో వచ్చేసరికి మనకి ఏంటి ఫార్ములా అంటే m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 అలాగే m1 y2 ప్లస్ m2 y1 m1 ప్లస్ m2. ఈ 2 డిస్టెన్స్ ఈ రేషియో టూ ఫార్ములా మనం బేస్ చేసుకుంటే చక్కగా నేర్చుకున్నట్టయితే మనకి 8 మార్క్స్ అనేవి కోఆర్డినేటరీ జామెట్రీ 2 టాపిక్స్ ఇస్తాడు కాబట్టి 2 టాపిక్ లో నేర్చుకున్నట్టయితే మనకి ఈజీగా కోఆర్డినేటరీ జామెట్రీ చాప్టర్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చాప్టర్ 3rd చాప్టర్ ఏంటంటే స్టాటిస్టిక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఈజీగా స్కోర్ తెచ్చుకునే చాప్టర్. ఓన్లీ 3 మోడల్సే ఉంటాయి. ఏంటంటే మీన్, మీడియన్, మోడ్. అయితే వీటితో పాటు 8 మార్క్స్ కాకుండా 4 మార్క్స్ కూడా మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. 8 మార్క్స్ వచ్చేసరికి క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ చేసుకున్న తర్వాత టేబుల్ వేసుకొని ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసుకొని మొత్తం అంతా కూడా సమ్ చేసి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ ఫార్ములా ఏంటంటే a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ ఇంటూ హెచ్. ఇది మనకి మెయిన్ ఫార్ములా. అలాగే నెక్స్ట్ మీడియన్ ఏంటన్న ఫార్ములా అంటే ఎల్ ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హెచ్. అలానే మోడ్ ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఓన్లీ 3 ఫార్ములాస్ మనం బాగా చేసుకున్నట్టయితే టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని చక్కగా ఇక్కడ ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ది మీడియం క్లాస్, ఇక్కడ ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, హెచ్ అంటే క్లాస్ సైజ్. ఇక్కడ f0 అంటే ప్రెసిడింగ్ ద మోడల్ క్లాస్, ఫ్రీక్వెన్సీ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, క్లాస్ సైజ్, లోవర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. సింపుల్ గా మనం ఫార్ములా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే 4 మార్క్స్ వస్తుంది. 8 మార్క్స్ వచ్చేసరికి టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఒక్కొక్క వాల్యూ తీసుకొని మనం చేసినట్టయితే మనకి స్టార్ట్ నుంచి మీన్, మీడియన్, మోడ్ ఈ టాపిక్ నుంచి మనకి ఇంకా 8 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 4th మోడల్ ప్రాబబిలిటీ. వచ్చేసరికి చాలా ఈజీ టాపిక్. ఏంటంటే ఇస్తే మనకి కార్డ్ సమ్ వస్తుంది, లేకపోతే డైస్ సమ్ వస్తుంది. మన కార్డ్స్ సమ్ వచ్చేసరికి చాలా సింపుల్ టాపిక్. మొత్తానికి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. మళ్ళీ ఆ కార్డ్ లో మనకి రెడ్ ఒక 26 ఉంటాయి, బ్లాక్ మళ్ళీ మనకి 26 ఉంటాయి. అలా మళ్ళీ ఇందులో హార్ట్ 13 ఉంటాయి, తర్వాత డైమండ్ ఒక 13 ఉంటాయి, ఇందులో క్లబ్ 13 ఉంటాయి, స్పేడ్ ఒక 13 ఉంటాయి. సో ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఈజీగా మనం 52 కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు.
రెడ్ కార్డ్స్ ఎన్ని, బ్లాక్ కార్డ్స్ ఎన్ని, తర్వాత హాట్ కార్డ్స్ ఎన్ని, డైమండ్ కార్డ్స్ అని అడుగుతుంటాడు. వీటితో పాటు మనకి ఏ అంటే ఆస్, జాక్, కింగ్, క్వీన్. ఓకేనా, ఇక్కడ ఈ జాక్, కింగ్, క్వీన్ వీటిని ఏమని అంటారంటే ఫేస్ కార్డ్స్ అనేవి అంటారు. ఇందులో ఆసా కార్డు, జాగా కార్డు, కింగ్ కార్డు, క్వీన్ కార్డు ఉంటాయి. అంటే ప్రతి సూట్ లో ఉంటాయి. అంటే మొత్తం అయినసరికి 1 2 3 4 కాబట్టి ఆస్ 4, జాక్ 4, కింగ్ 4, క్వీన్ 4. అలాగే మనకి జాక్, కింగ్, క్వీన్ ఈ 4 కలిపి మనం ఏమంటారంటే వీటిని ఫేస్ కార్డ్స్ అని కూడా అంటాం. ఏం కార్డ్స్ అంటారు నాన్న? ఫేస్ కార్డ్స్ అని కూడా వీటిని అంటారు. వీటితో పాటు 13 కార్డులు మొత్తం మనకి ఎన్ని 1 2 3 4 తీసేస్తే మిగతా రిమైనింగ్ కూడా 9 ఉంటాయి కాబట్టి 9 కార్డ్స్ ఏమంటారు? నెంబర్ కార్డ్స్ అంటారు. నెంబర్ కార్డ్స్ అనేవి 2 3 4 5 6 7 8 9 ఇవి నెంబర్ కార్డ్స్. సో చాలా ఈజీ టాపిక్. ఈజీగా మనం కాన్సెప్ట్ నేర్చుకున్నట్టయితే కార్డ్స్ నుంచి ప్రాబిలిటీ మనకి ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం 8 మార్క్స్ వచ్చేసరికి 5th వన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనేది గ్రాఫ్ కింద విక్రమిస్తున్నాడు. సింపుల్ టాపిక్, గ్రాఫ్ ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. ఈ మూడు కూడా ఈక్వేషన్ మనం a1/a2, b1/b2, c1/c2 చేసుకున్న తర్వాత ఈ మూడు కూడా ఈక్వల్ గా లేవనుకోండి, ఈక్వల్ గా లేకపోతే కంపల్సరిగా మన గ్రాఫ్ అనేది ఎక్కడో దగ్గర ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి కలుస్తాయి ఎక్కడో దగ్గర. సో ఆ విధంగా ఫస్ట్ లో మనం చెక్ చేసుకుని అప్పుడు మన గ్రాఫ్ చక్కగా చేసుకుంటే అయితే ఎక్కడో దగ్గర మన గ్రాఫ్ షీట్ లో కంపల్సరీగా లైన్స్ అనేవి కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఎక్కువగా ఈ మోడల్ వస్తుంది కాబట్టి ఇంటర్సెక్టింగ్ మోడల్లో ప్యారలల్ మోడల్ చేసుకుంటే మనం గ్రాఫ్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. సో రియల్ నెంబర్ చాప్టర్ నుంచి రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్, అలాగే స్టాట్ నుంచి మీను, మీడియన్, మోడ్, తర్వాత కోఆర్డినేటరీ జామెట్రీ చాప్టర్ నుంచి డిస్టెన్స్, రేషియో, అలాగే ప్రాబిలిటీ చాప్టర్ నుంచి కార్డ్ సమ్, డైస్ సమ్ చేసుకున్నట్టయితే మొత్తం మనం అన్ని కూడా ఈజీగా మనం 8 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు 4 మార్క్స్ వచ్చేసరికి మనం చూసుకుందాం. 4 మార్క్స్ వచ్చేసరికి ఆఫ్ చేస్తున్నాను.